హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. వెరీ హ్యాపీ సండే. సో జనరల్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడైనా జస్ట్ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఆ తప్పులు ఏంటో చూద్దాం. సో మీరేమైనా ఆ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. రైట్, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం బుక్స్ గ్యాదర్ చేయకపోవడం, లేదంటే అతిగా బుక్స్ గ్యాదర్ చేయడం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం చదువుకునేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఒక చిన్న లైబ్రరీని తయారు చేస్తూ ఉంటారు. సో అలా గ్యాదర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రిపరేషన్లో భాగంగా చదివేటప్పుడు చాలా హెవీగా ఉంటుంది. సో మనకి ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి అనేది మొత్తం కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సో దానిలో ఉండేటువంటి సిలబస్ కాపీ ప్రకారమే మీరు ఎంతైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్కి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ మాత్రమే గ్యాదర్ చేయండి. అంతకంటే ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క బుక్ కూడా ఎక్స్ట్రా మీకు అవసరం లేదు, గ్యాదర్ చేయకండి. అండ్ సెకండ్ వన్, సో మీరు డైలీ ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకోండి. సో కొంతమంది ఏ టైంలో పడితే ఆ టైంలో చదివేస్తూ ఉంటారు. సో ఈరోజు ఒక ఫలానా టైంలో, రేపు ఇంకో టైంలో, ఎల్లుండి ఇంకో టైంలో ఇలా చదివేస్తూ టైం అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేంజ్ చేయడం అనేది మంచి హ్యాబిట్ కాదు. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ స్టిపులేటెడ్ టైంని మనం కేటాయించినట్లయితే సో మన బాడీ కానివ్వండి, మన బ్రెయిన్ కానివ్వండి, మన బయాలజికల్ క్లాక్ అలా సెట్ అయిపోతుంది. సో అలా కాదని చదివితే మన బాడీ, మన బ్రెయిన్ అడ్జస్ట్ కావడానికి టైం పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఒక పర్టికులర్ టైం టేబుల్ని సెట్ చేసుకొని దాని ప్రకారమే చదవండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డైలీ టార్గెట్ ఫిక్స్ చేసుకోరు కొంతమంది. సో డైలీ నేను ఈ డే రోజు ఇది చదవాలి, ఇంత చదవాలి, ఖచ్చితంగా చదవాలి అనేసి పర్ డే ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక చిన్న టాపికా, లేదంటే కొన్ని పేజెసా, లేదంటే ఈ సబ్జెక్ట్లో ఈ యొక్క విషయం ఇక పర్టికులర్ ఒక యూనిటా ఏంటి అనేది పర్టికులర్గా ఖచ్చితంగా ఆ డేకి సంబంధించిన టార్గెట్ అనేది మీకు మీరు అసైన్ చేసుకోండి. అలా అసైన్ చేసుకున్నట్లయితే మనం ఏం చదువుతున్నాము, ఎంత చదువుతున్నాము, మన డేలో మనం పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అయిందా లేదని మనకు అర్థం కాదు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు పర్ డే ఇంత అనేసి టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, సో ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటారు చదివేటప్పుడు. సో కొంతమంది కొన్ని రోజులు ఒక ప్లేస్లో, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో ఇలా చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితిలో కూడా మీ ప్లేస్ని చేంజ్ చేయకండి. సో ఎందుకంటే మన బాడీ, మన బ్రెయిన్ అనేది ఒక ప్లేస్కి అలవాటు పడిపోతుంది, ఒకే ప్లేస్లో చదువుతుంది. సో ఇలా చదివినప్పుడు ఏంటంటే బ్రెయిన్కి బాగా ఎక్కుతూ ఉంటుంది మనం చదివింది. సో వేరే ప్లేస్ చేంజ్ చేసామనుకోండి, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది అట్మాస్ఫియర్, మళ్ళీ మన బాడీ అండ్ మన బ్రెయిన్ అడాప్ట్ కావడానికి టైం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సరి అయిన భంగిమలో కూర్చొని చదవడం. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సరి అయిన భంగిమలో కూర్చోవడం. సో ఇది చూడటానికి వెరీ సింపుల్గా అనిపిస్తుండొచ్చు, బట్ ఏంటంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణకు లే డౌన్ అయ్యాను నేను. సో లే డౌన్ రిలాక్స్డ్ పొజిషన్లో పడుకొని ఇలా చదువుతూ ఉన్నాను. సో మన బాడీ, మన బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. సో కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో లేదంటే కూర్చొని నేను నేల మీద లేకుంటే కింద బుక్ పెట్టుకొని చదువుతున్నాను. సో నా యొక్క మెడల్ని ఎక్కువ బెండ్ చేయాల్సి వస్తుంది. సో బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వైకల్ స్పైన్స్ నుండి మధ్యలో మనకి నర్వ్స్ వస్తూ ఉంటాయి. ఆ నర్వ్స్ స్ట్రెస్ గురవుతూ ఉంటాయి. ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలాంటి డౌట్ లేదు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది వస్తుంటుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చదివేటప్పుడు మీకు సపరేట్గా ఒక చైర్ లేదంటే సపరేట్గా రీడింగ్ టేబుల్ ఖచ్చితంగా ఉంచుకోండి. సరిగ్గా ప్రాపర్గా లైట్ వచ్చేటట్టుగా చూసుకోండి. సో చిన్నే అనిపిస్తుండొచ్చు, బట్ ఈ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితిలో కూడా చేయకండి. సో ఖచ్చితంగా మీ యొక్క చదువు మీద, మీ యొక్క ప్రిపరేషన్ పైన ఇవి ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ని కలవండి. సో ఆల్రెడీ జాబ్ కొట్టిన వల్ల, ఆల్రెడీ ర్యాంకర్సా, ఆల్రెడీ వచ్చి జాబ్లో సెటిల్ అయిన వల్ల, సో మీరు టైం వీల్ చేసుకొని మీ దగ్గరలో ఎవరొకరు ఖచ్చితంగా ఉంటారు, లేకుంటే మీకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోండి. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి, సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయండి.
సో ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుంటారో, ఎవరు ర్యాంకర్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ మీరు తీసుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ ఏవైతే మోడల్ పేపర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయో ఆ మోడల్ పేపర్స్ని మీ ప్రిపరేషన్ కంప్లీట్ కాకముందు ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళకండి, వాటిని ముట్టుకోకండి. మరి ఎప్పుడు చేయాలి ఇది అని చూసినట్లయితే ఖచ్చితంగా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నా యొక్క సిలబస్ కంప్లీట్ అయిపోయింది, చేయొచ్చా మోడల్ పేపర్స్? ఇప్పుడు కూడా చేయొద్దు. మరి ఎప్పుడు చేయాలి? మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, రివిజన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఆ మోడల్ పేపర్స్ చేయండి. రివిజన్స్ ఎన్ని ఇవ్వాలి? 5 to 10 మధ్యలో కంపల్సరీ రివిజన్స్ ఇచ్చి ఉండాలి. రివిజన్స్ ఇస్తేనే మనకి ఏంటంటే మోడల్ పేపర్స్ చేయగలుగుతాం. సో అప్పుడు మనం ఒక అంచనాకు రావచ్చు. సో మన యొక్క ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, నేను ఏ స్టాండర్డ్లో ఉన్నాను, నేను ఎంత మేరకు చేయగలుగుతున్నాను, మన పైన మనకి ఒక అంచనా రావడం జరుగుతుంది. కాబట్టి మోడల్ పేపర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ముట్టుకోకండి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి, మీరు చదవడం అనేది కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ని కలిసారు, తను ఒక 16 hours డైలీ 16 hours చదవాలని చెప్పాడు. సో మనం తను 16 hours చదివి నేను కూడా 16 hours చదివితే జాబ్ వస్తుంది అన్నట్టుగా అలాగే పట్టుకొని బలవంతంగా 16 hours రుద్దకండి. బ్రెయిన్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. సో మరి ఎన్ని అవర్స్ చదవాలి? సో మీరు చదివేంత ఎప్పుడైతే మీరు శారీరకంగా అదేవిధంగా బ్రెయిన్ సఫర్ కానంత వరకు ఎన్ని అవర్స్ అయితే స్పెండ్ చేయగలుగుతున్నారో అన్ని అవర్స్ చదవండి. సో మరి ఎప్పుడైతే మీరు ఎగ్జాస్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో బోర్ ఫీల్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో నిద్ర రావచ్చు. సో అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయకండి. అక్కడ స్టాప్ పెట్టేసేయండి, కామా పెట్టేసేయండి. అక్కడ పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. లేదంటే మీకు ఇష్టమైనటువంటి నావిగేషన్ ఏదైతే ఉందో అది చేయండి. కొంతమందికి డ్రాయింగ్ ఉండొచ్చు, కొంతమంది లిజనింగ్ టు మ్యూజిక్, సో మ్యూజిక్ వినొచ్చు, కొంతమంది డ్యాన్స్ వేయచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేసి రిలాక్స్ కండి. కొంతమంది పడుకుంటే ఒక 10 to 15 minutes, హాఫ్ అన్ అవర్ పడుకుంటే వాళ్ళు రిలాక్స్గా ఫీల్ కావచ్చు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా స్టాప్ పెట్టేసి ఖచ్చితంగా ఈ పని చేయండి. సో మీ బ్రెయిన్కి మీ శరీరానికి రెస్ట్ని ఇవ్వండి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి రివిజన్స్ ఇవ్వడం. సో ఇది అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రివిజన్స్ ఇవ్వాల్సిందే. మీరు ఎన్నిసార్లు రివిజన్ వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి. సో రివిజన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ వరకు లీడ్ కావద్దు. సో సిలబస్ కంప్లీట్ చేయండి. మినిమం 5 to 10 రివిజన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. సో మేము ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశాము, సో నేను పోయాను, ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోయాను, నేను 100% పర్ఫెక్ట్గా రాశాను అన్నా కానీ వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు రివిజన్స్ ఇవ్వకపోవడమే. దట్ ఈస్ ద 9th వన్, వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ లాస్ట్ వన్, మీ హెల్త్ని డిస్టర్బ్ చేసేటువంటి పనులు ఏమీ చేయకండి ప్రిపరేషన్ టైంలో. మీ హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది డైట్ కావచ్చు, సో సరైన ఆహారం తీసుకోండి, జంక్ ఫుడ్ అలావి తీసుకోకండి. నెక్స్ట్ ఇంకా వేరే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. సో లైక్ కంటిన్యూస్గా టీవీ చూడడము, కంటిన్యూస్గా మొబైల్ చూడడము, సో లేదంటే ఎక్కువసేపు ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, సో లేదంటే మొబైల్ తీసుకొని ఎవరితో చాట్ చేయడము, వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో కూడా సో ఇలాంటి డిస్టర్బ్ చేసే వాటి జోలికి వెళ్ళకండి. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీ ప్రిపరేషన్లో మీ హెల్త్ని ఖచ్చితంగా కాపాడుకోండి. సరి అయిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కాసేపు టైం కేటాయించుకొని మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, లీస్ట్ వాకింగ్, సో అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా చేయండి. సో ఈ 10 సూత్రాలు పాటించండి. ఈ 10 మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారా ఇక్కడ చూడండి. సో ఇవేమైనా ఉంటే సరి చేసుకోండి. డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.